అనేక కష్టాలను ఎదుర్కొని మొత్తానికి సర్పంచులుగా గెలిచారు. అయితే ఈ ఒక్క నిబంధన కనుక నెగ్లెక్ట్ చేస్తే 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అందులో సెక్షన్ 23 ప్రకారం వాళ్ళ పదవి పోవడం ఖాయం. అది సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా ఖచ్చితంగా ఈ రూల్ ఫాలో కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 3 దశల్లో ఎన్నిక పూర్తయింది. ఆయా చోట్ల ఘర్షణలు, స్వల్ప ఉద్రిక్తతలు మినహా మొత్తానికి ప్రశాంతంగా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సర్పంచులు, ఉప సర్పంచుల ఎన్నిక పూర్తయింది. వార్డు మెంబర్లు కూడా ఎన్నుకున్నారు. అయితే అపాయింట్మెంట్ డేను 20 ఉండే, డిసెంబర్ 20 నుంచి 22కు మార్చింది. ముహూర్తాలు సరిగా లేవు. 20 తారీఖు అన్న దాన్ని బట్టి 22 తారీఖున వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలన స్టార్ట్ కాబోతూ ఉంది. ఒకే ఎన్నికల ఒక్కో ఊరిలో ఒక్కో రకమైన ఖర్చులు పెట్టుకున్నారు. అభ్యర్థుల్ని ఓట్లకు డబ్బులు పంచారు, మద్యం పంచారు. ఇట్లా అనేక కష్టాలను ఎదుర్కొని మొత్తానికి సర్పంచులుగా గెలిచారు. అయితే ఈ ఒక్క నిబంధన కనుక నెగ్లెక్ట్ చేస్తే సర్పంచ్ పదవి పోవడం ఖాయం. సర్పంచ్ అయితే సర్పంచ్ పదవి, వార్డు మెంబర్ అయితే వార్డు మెంబర్ పదవి కూడా ఖాయం. ఎందుకు పోతుంది? ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసి ఎన్నుకున్న సర్పంచ్ పదవి ఎందుకు పోతుంది? ఓటేసి ఎన్నుకున్నటువంటి వార్డు మెంబర్ పదవి ఎందుకు పోతుంది? ఉప సర్పంచ్ పదవి ఎందుకు పోతుంది అంటే 2018 పంచాయతీరాజ్ చట్టంలోనే ఒక సెక్షన్ ఉంటుంది. సెక్షన్ నెంబర్ 23 ఉంటుంది. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా సర్పంచ్, వార్డు మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖర్చుల వివరాలు, వీళ్ళ ఖర్చులు పెట్టడానికి, ఎన్నికల వ్యయం చేయడానికి ఒక నామినేషన్ టైంలోనే వాళ్ళకు అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అకౌంట్ నుంచే వాళ్ళు ఖర్చు చేయాలి. ఆ అకౌంట్ నుంచే ఖర్చు చేయాలి. కాబట్టి ఈ ఖర్చుల వివరాలు ఈ ఎన్నికల్లో వీరు చేసిన ఖర్చు వివరాలు మొత్తం 45 రోజుల్లోపు అంటే ఎప్పటికీ జనవరి 30 లోపు వీళ్ళు ఎంత ఖర్చు చేశారు, దేనికి ఎంత ఖర్చు చేశారు అనే వివరాలు పూర్తిగా ఎంపీడీఓలకి ఇవ్వాలి. మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ అంటారు ప్రతి మండలంలో. ఆ మండలంలో ఉన్న గ్రామాలు 20 అయితే 20, 15 అయితే 15 గ్రామాల సర్పంచ్లు ఎంపీడీఓ దగ్గర ఈ లెక్కలు పూర్తి వివరాలు వాళ్ళకి నివేదిక ఇవ్వాలి. వాళ్ళకి నివేదిక ఇచ్చిన తర్వాత టీఈ పోల్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో వాళ్ళు అక్కడి నుంచి అప్డేట్ చేస్తారు. మొత్తానికి ఈ ప్రక్రియ జనవరి 30 లోపు డెడ్లైన్. జనవరి 30 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా లెక్కలు సమర్పించకపోతే, దీన్ని నెగ్లెక్ట్ చేసిన 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అందులో సెక్షన్ 23 ప్రకారం వాళ్ళ పదవి పోవడం ఖాయం. అది సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా. కాబట్టి ఖచ్చితంగా ఈ రూల్ ఫాలో కావాలి. మళ్ళీ ఇప్పుడు ఒక్కో గ్రామంలో ఒక్క ఓటుకే 70,000 ఇచ్చారు, ఒక్క ఓటుకే 40,000 ఇచ్చారు. పెద్ద ఎత్తున ఖర్చు చేశారు కదా. మళ్ళీ ఎంత ఖర్చు చేయాలి? ఆ వివరాలు ఇచ్చేటప్పుడు మేము 10 లక్షలు ఖర్చు పెట్టినా, 3 లక్షలు ఖర్చు పెట్టినా, 5 లక్షలు ఖర్చు పెట్టినా అనే వివరాలు ఇస్తే మాత్రం నువ్వు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కిందకే వస్తుంది. అప్పుడు దాన్ని ఆటోమేటిక్గా ఆ సెక్షన్ ప్రకారం పదవి కోల్పోవాల్సి వస్తుంది. ఎన్నికలు ప్రారంభమయ్యే కంటే ముందే ఎలక్షన్ కమిషన్ ఎవరెంత ఖర్చు చేయాలనేది ఒక పరిధి విధించింది. ఆ పరిధి కనుక చూస్తే 5,000 లోపు జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో వార్డు సభ్యులు అయితే 30,000 ఖర్చు పెట్టాలి. అదే సర్పంచ్ అయితే 1,50,000. 5,000 లోపు జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు మెంబర్లు 30,000, సర్పంచ్ 1,50,000. అట్లాగే 5,000కు పైగా జనాభా ఉంటే వార్డు మెంబర్లు 50,000, సర్పంచ్లు 2,50,000. ఇప్పుడు వీళ్ళు సమర్పించే లెక్కలు కూడా దీనికి లోబడే ఉండాలి. ఎన్నికల కమిషన్ ముందు చెప్పినటువంటి డిక్లేర్ చేసినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దానికి లోబడే ఉండాలి, దానికి లోపే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో దీనికి మించకూడదు. కాబట్టి ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు వివరాలను ఖచ్చితంగా అందులో పొరపాటు లేకుండా, తప్పులు లేకుండా ఫెయిర్గా జనవరి 30 లోపు ఎవరైతే ఎంపీడీఓలకు అందజేస్తారో వాళ్ళే పదవిలో కొనసాగుతారు. లేదంటే వాళ్ళ పదవులు పోయే ప్రమాదం ఉంది. సర్పంచ్గా ఎన్నికైన ఆనందం కంటే పదవి పైన బాధ ఉండొద్దు అంటే ఖచ్చితంగా జనవరి 30 లోపు ఎన్నికైన సర్పంచులు మొత్తం వాళ్ళ వ్యయ వివరాలు, ఎన్నికల ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు అందజేయాల్సిన అవసరం ఉంటుంది.